సీఎం ప్రమాణ స్వీకారం వేళ పశ్చిమ బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. దీంతో వెస్ట్ బెంగాల్లో హై టెన్షన్ నెలకొంది. నార్త్ 24 పరగనాల జిల్లాలోని మధ్యం గ్రామంలో ఆయనపై కాల్పులు జరిపారు. నలుగురు బైక్లపై వచ్చి దుండగులు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చంద్రనాథ్ పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్ రథ్ ని సమీప ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనలో బుద్ధదేవ్ అనే మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. చంద్రనాథ్ సువేందుకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడికి చేరుకున్నాయి. దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాల్పులు జరిపిన దుండగుల్ని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా నిర్ణయించకపోయినా ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి ముందు వరుసలో ఉన్నారు. చంద్రనాథ్ మర్డర్లో పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ప్రజెంట్ నెలకొన్నాయి. ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరుగుతోంది. టీఎంసీ, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. తృణమూల్ కార్యకర్తలే ఈ మర్డర్ చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై సువేందు అధికారి షాకింగ్ ఆరోపణలు చేశారు. పక్కా ప్లాన్తో తన పిఏను చంపారంటూ సీరియస్ అయ్యారు. 2-3 రోజులు రెక్కి నిర్వహించి హత్య చేసినట్లుగా డీజీపీ తనకు చెప్పారని తెలిపారు.